హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కైలాసగిరి పర్వతము. మేమైతే ఇప్పుడు కైలాసగిరి పర్వతం మీదకి వచ్చాము. ఇది దాదాపుగా మనకు వైజాగ్ నుంచి 5 కిలోమీటర్స్ అయితే అవుతుంది. సో ఇక్కడ నుంచి వైజాగ్ బీచ్ని కానీ వైజాగ్ సిటీని కానీ చూడొచ్చు. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు చూడనివి కూడా చూస్తారు. సో ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డౌన్ నుంచి ఎక్కుంటూ వస్తున్నాం. ఇది ఎంట్రీ. అట్లా దీంట్లో ఎక్కితే చుట్టూ తిరిగి చూపిస్తాడు, కానీ మనం నడుచుకుంటూ పోయి చూసేద్దాముడి. రండి, చూడండి. ఇక్కడికి వెళ్ళి ఎంత చూసినా కానీ ఆకాశం మరియు సముద్రము ఒకే కలిసిపోయినట్లు కొడుతుంది. ఎందుకంటే ఇది మొత్తం సముద్రమే కదా, అందుకని మీకు చూపిస్తా. చూడండి, ఇదే కైలాసగిరి కొండ పైన ఉన్నాము. ఇప్పుడు మీకు వైజాగ్ మొత్తాన్ని చూపిస్తా. చూడండి, ఒక్కొక్కటి చిన్న ఎక్స్ప్లెయిన్ చేసేపు మాట్లాడుకుందాము. ఇక్కడ చూడండి, ఎవరి కారు బిజీగా ఉన్నారు. అదిగో ఇక్కడ నా వేలు చూడు చిన్నగా కనిపిస్తుంది కదా, అది లైట్ హౌస్. అదే మన జులై సినిమాలో అంటారు కదా, అదే అన్నమాట. సో ఇక్కడ కొండలు వచ్చింది, మనము చాలా ఎత్తున్నాం కొండపైన. ఇదిగో ఇది వైజాగ్. ఇక్కడ నుంచి ఈ విధంగా ఇట్లా సర్కిల్ చేసుకొని అక్కడ దాకా కనిపించేదంతా కూడా ఇది వైజాగ్ సిటీ అన్నమాట. సిటీ, కానీ దీన్ని టూరిజంకి ఇంకా డెవలప్ చేయాలి. చాలా తక్కువ ఉంది. ఆ బీచ్లలో అయితే అంత డెవలప్మెంట్ లేదు, కానీ ఫుల్ ఎంజాయ్ చేసినాం మేమైతే. అదనమాట. ఇక్కడ కరెక్ట్గా అనిపిస్తుందా మీకు? సో ఇదన్నమాట వాతావరణం. అయితే మేము వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా వర్షం పడలేదన్నమాట. ఏందో మరి, నేను ఇట్లా వీడియో తీసుకుంటుంటే ఎంటోళ్ళు ఒక మాదిరిగా చూస్తున్నాను. నాకైతే కళ్ళకు మంచిగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక మంచి ఐఫోన్లో అయితే ఫుల్ క్లారిటీగా అనిపిస్తుంది, కానీ నేను క్లారిటీ లేకున్నా కానీ నేను తీస్తున్నా, ఎందుకంటే మీకు చూపించాలి. నేను వచ్చిన మెమొరబుల్ డే కోసం. ఈ విధంగా ట్రైన్లో ఎక్కి చూపిస్తారన్నమాట. చూడండి, కానీ మనం ఎందుకు వచ్చినాం కదా, నడిచి చూద్దామని చూస్తున్నాము. ఇక్కడ ఇప్పుడు అది ఎక్కుదాము, ఏమంటారు, లిఫ్ట్ ఎక్కుదాము. ఇక్కడ ఉంటుంది ముంగట. నైస్ డ్రైవింగ్ బ్రో, చాలా నిదానం పోతున్నావు. ఫస్ట్కి వెళ్ళరా. వీళ్ళు లొకేషన్ చూడక మనల్ని చూస్తున్నారు, నాకు అర్థం కాదు. అక్కడ రైట్ సైడ్లో లొకేషన్ ఉంది. మొత్తం ఈ జనరేటర్ నడిపిస్తున్నారు డబ్బాను. పదండి, ఇప్పుడు మనము ఇదిగో ఇది అన్నమాట. దీంట్లో ఎక్కిస్తే అక్కడ దాకా వెళ్ళిపోతారు, కిందికి పోయి రావచ్చు. సో అందుకని ఇది క్రేన్ లిఫ్టింగ్ తోటి. ఇది ఒక వెరైటీ ఫీలింగ్ ఉంటుంది. నడువుని చూపిస్తా మీకు. మనం కూడా ట్రై చేస్తాను, నేను కూడా ఎక్కడానికి. యాక్చువల్లీ అట్లాంటి సాహసాలు నేను చెయ్య. సో మనం చూడండి, భయపడ్డాడు. ఇంత మెల్లపోతే ఏం కాదు. వానికి భయం. అంత భయం ఏమి అనిపించలేదు. జస్ట్ కిందికి వస్తుంటే ఒక దగ్గరనే ఇట్లా కింద పడ్డట్లా అయింది, కాబట్టి నార్మల్గా ఉన్నది. అది ఆడ ఇట్లా ఎక్కి ఇట్లా వచ్చింది కదా, అట్లా అనిపించింది. అరే ఖుషికి టికెట్ లేదు కదా బావా? ఖుషికి టికెట్ లేదు కదా? నువ్వు నయం ఖుషి ఇది అప్ అండ్ డౌన్.
ఏం చేస్తున్నారా బాబు? డోర్ ఎందుకు తెరిచారు? అప్ అండ్ డౌన్ అన్నారు కదా. టికెట్ అండి. డోర్ మంచి అప్ప. చలో రైట్ నడవండి. ఇప్పుడు మంచిగా అనిపిస్తున్నది. వావ్, కెమెరా కూడా చాలా బాగా వస్తుంది అక్క. అట్లే ఉండండి, ఇక్కడ కూర్చొని చూడండి. వన్ ఫోన్ లో కన్నా ఐఫోన్ లో కన్నా మంచిగా వస్తుంది నా దగ్గర. చలో జంపింగ్ జంపాంగ్ జంపంగ్ జంపంగ్. ఇప్పుడు లొకేషన్ మంచిగా అనిపిస్తుంది, దిగేటప్పుడు ఏం కనిపించలేదు. ఆర్తి భయపడుతున్నావు. ఏమేం అసలు మంచిగా ఉన్నది. అవు వీడియో నడుస్తున్నది. ఏమరా మీదికి లేస్తున్నాము. ఈ మబ్బు మబ్బు ఉన్నది, దీనికెళ్ళి వస్తా. ఖుషికి ఏం భయం కాదు. నా వల్ల కాదే బొమ్మ. తీసాడు తీసాడు. అన్న ఎక్స్పీరియన్స్ చేయాల. వాళ్ళు ఎట్లా వస్తుర్రో మేము కూడా అట్లనే వచ్చినాము. అవి అట్లా ఇగో ఒక్కరు రాలేడు పాపం. ఎట్లా అనిపించింది ఆర్తి? భయం అయిందా? చెప్పావా ఎట్లా అనిపించింది చెప్పు. సూపర్ సూపర్. ఇంతకు ముందు కూడా ఎక్కిన కదా మరి, మంచిగా ఉన్నది. పిజలాగా నవ్వుతున్నా చెప్పాక. వాళ్ళు సిగ్గుపడుతున్నారు వీళ్ళకి అడగకొచ్చిన. వద్దు, ఎట్లా అనిపించింది అట్లా చెప్పు. రైట్, మంచిగా ఉంది బావ కదా. చూడండి చేయలేదు థ్రిల్లింగ్. చూడండి వ్యూ చూడండి. నీ అమ్మ రాలేరు ఇంకా. రండ్రా రండి, ఇగో వ్యూ బాగుంది, రమ్మన్రా మళ్ళీ. సూపర్ ఫొటోస్ కానీ ఏమైనా దిగొచ్చు ఇక్కడ. మనం ఇప్పుడు దాని పక్కన నుంచే పోతాం, గుట్టల మధ్యలో. ఇవన్నీగా ఇంకా అరుకుపోతున్నామంటే అన్నీ గుట్టలే. ఇక్కడ నుంచి చూడండి ఏ విధంగా కొడుతుందో. సో ఫోన్లో ఏమో కానీ కళ్ళకు మాత్రం చాలా అంటే చాలా అందంగా. అందరు వండుకున్నాక సముద్రం శబ్దం వెరైటీ ఉంటుంది కదా బా. నైట్ మనకి వినొచ్చింది, ఇప్పటికి వినొస్తుందిలే కానీ అంత సౌండ్. చూడార్తి ఫోటో దింపుతున్నా. గోవాలో ఎన్ని దగ్గర దగ్గర 5 బీచ్లకు పోయినాం మేము. చిన్న పోయినాం చూడు. పైన మొత్తం కార్చుకుంటుందిరా. నవీన్ ఫోటో కాదరా, చూడండి దించాలా మీ ఇద్దరిని. తీగోండి.